హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ బస్. నా పేరు రోషన్. నా పేరు శరత్. ఇవాళ మేము ఇది ఒక మినీ పోడ్కాస్ట్ లాగా, పోడ్కాస్ట్ కూడా కాదు, నార్మల్గా ఇది ఒక స్పోర్ట్స్ ఛానల్. మన ఛానల్లో వచ్చేసి క్రికెట్, కబడ్డీ, ఎన్ని స్పోర్ట్స్ న్యూస్, కొన్నిసార్లు సింగిల్ వీడియోస్ వస్తాయి, కొన్నిసార్లు డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. అండ్ ఇవాళ మన వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి ఐపీఎల్ ట్రేడింగ్. ప్రజెంట్ కరెంట్ రూమర్స్ ప్రకారం ఏ ప్లేయర్స్ ఏ ఫ్రాంచైజ్ లో మారుతున్నారో, ఏమైతుందో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది టాపిక్. మావాడు క్రికెట్ లో ఎక్స్పర్ట్. అయ్యా అలా ఏం కాదండి, ఎక్స్పర్ట్ అనేది కాదు, నాకు తెలిసింది నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సన్ రైజర్స్. మన తెలుగు టీం కాబట్టి ఆబ్వియస్లీ అందరికి ఫ్యాన్స్ కి కానీ తెలుగు వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సన్ రైజర్స్ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది, ఎందుకంటే హోమ్ టీం కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సన్ రైజర్స్ గురించి చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన రూమర్స్ బట్టి అయితే హెన్రిక్ క్లాసన్ రీసెంట్ గా నిన్న వచ్చింది. మనం మెయిన్ మర్చిపోతున్నాం, కిషాన్ బాయ్. సరే, కిషాన్ బాయ్ గురించి మాట్లాడాలంటే ఓహో, కోల్కతానా, రాజస్థానా, ముంబాయా, అసలు కిషాన్ యంగ్ ప్లేయర్, ఇండియన్ ప్లేయర్. మా టీంకి వస్తే 3 డైమెన్షనల్ ప్లేయర్ గా మారుతాడు. సన్ రైజర్స్ లో సెట్ అవ్వడు, ఆ టీమ్ సెటప్ కి సెట్ అవ్వడు అని టీమ్స్ అనుకుంటున్నాయో తెలియదు, మరి వాళ్ళ టీం కి సెట్ అవుతాడు అని ఫీల్ అవుతున్నాయి. ఓకే, లాస్ట్ ఇయరే కదా వచ్చాడు ఎస్ఆర్హెచ్ కి, మరి ఉంటుంది 3 లెఫ్టీ కాంబినేషన్స్ అంటే అంత ఈజీగా సెట్ కాదు. అండ్ టీం అంటే ఏదబ్బా, ముంబై కదా, ముంబై ఇండియన్స్ ఫ్యాన్. ఓకే, ఒక పని చేస్తారా, మీ ముంబైకి ఫ్లైట్ టికెట్ వేసుకోమని పంపిస్తా ఇషాన్ కిషన్ ని. మాకు మీ నుంచి తిలక్ వర్మ వస్తే. అయ్యయ్యా, నేను చెప్తున్నాను కాదు, రూమర్ కూడా అండి. తిలక్ వర్మ ఎవరో కూడా తెలియని స్టేజ్ లో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ గ్రూమ్ చేసి ఆ అసలు ఇండియా తరపున ఆడి ఇప్పుడు ఏషియా కప్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి, అలాంటి ప్లేయర్ ని మేము ఎలా వదులుకుంటాం? ఆహా, నేనైతే మోస్ట్లీ తిలక్ వర్మ ఇవన్నీ ఇదైతే రూమరే. సెకండ్ వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ అని అంటున్నారు, మరి ఏమంటావు? హెన్రిచ్ క్లాసన్ 23 crores పెట్టి లాస్ట్ ఇయర్ మెగా ఆప్షన్ లో ఉన్నారు. 23 crores అనేది చాలా ఎక్కువ, అది కూడా ఫారెన్ ప్లేయర్ కి. ఇండియన్ ప్లేయర్ ని గ్రూమ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పైగా ఇంటర్నేషనల్ లో రిటైర్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఇండియన్ కెప్టెన్, ఇండియన్ ప్లేయర్ కాబట్టి 23 కాదు కదా, 26 అయినా ఇస్తారు. ఇప్పుడు హెన్రిక్ క్లాసన్ అనుకో, ఎప్పుడు ఉంటాడో తెలియదు, కానీ సన్ రైజ్ హైదరాబాద్ వదిలిపెట్టే ఛాన్సెస్ అయితే నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కాడ పర్స్ లేదు కాబట్టి ఆ రీజన్ తో వదిలేస్తారు. అండ్ ఇంకొకటి కూడా చూసాం కదా మనం నిన్న, 15 crores దాకా బిడ్ చేస్తాము, అంతకంటే ఎక్కువ వెళ్తే అప్పుడు మా టీమ్ సెటప్ లో సెట్ కాడని ప్యాట్ కమిన్స్ ఫీల్ అవుతున్నాడని మనకి న్యూస్ వస్తుంది. అవును, మరి సన్ రైజ్ విన్నింగ్ ఫార్మ్ లో ఎక్కడ మిస్ అవుతుంది? వాళ్ళకి హిట్టర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ గ్రూమ్ చేస్తున్నారు, ఫాస్ట్ బౌలర్స్ లాస్ట్ ఇయర్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్, కావ్యమరన్ మధ్యలో సంభాషణ ఏముండొచ్చు? వాళ్ళిద్దరికి ప్యాట్ కమిన్స్ కావాల్సింది ట్రోఫీ. ఇప్పుడు కావ్యమరంకి వాళ్ళ మధ్య డిస్కషన్ ఏముండొచ్చు అంటే, నీకు ట్రోఫీ కావాలంటే ఏం చేయాలి, నీ టీము, నీ ప్లేయర్స్ ఎవరు ఉండాలి, నీ బౌలర్స్ ఎవరు ఉండాలి అని డిస్కషన్ లో హెన్రిక్ క్లాసన్ ఇబ్బంది ఉండొచ్చు. మీరు ఆప్షన్ లో పెట్టి హెన్రిక్ క్లాసన్ పెట్టి ఇంకొక టూ మంచి ప్లేయర్స్ కొనొచ్చే ఛాన్స్ ఉంది కదా. కానీ నేనైతే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ గతంలో చాలా తప్పులు చేశారు. ఒకసారి ఏమో డేవిడ్ వార్నర్ వదిలేశారు, రెండోసారి రషీద్ ఖాన్ వదిలేశారు, మూడోసారి మాకు ఒక గోల్డెన్ హార్ట్ బ్రేక్ లాగా ఉండిపోయింది. సన్ రైజర్స్ కి ఇవన్నీ అలవాటే, దాని ఏం కొత్త లేదు. అందుకే మేనేజ్మెంట్ కి అలవాటు, ఫ్యాన్స్ కి అలవాటు కాదు. అసలే లాస్ట్ ఇయర్ నుంచి కాటేరమ్మ కొడుకు అని ఓ రేంజ్ లో కాటేరమ్మ కొడుకుకి కట్టప్పలాగా ప్యాట్ కమిన్స్ కట్టప్పలా వేసేటట్టే ఉన్నారు ఈసారి. మరి ఒకవేళ క్లాసన్ తీసేసినా కూడా అతని రోల్ ని భర్తీ చేసే ప్లేయర్ ఇప్పుడున్న T20 బ్యాట్స్మెన్ ఎవరు లేరు. మరి చూద్దాం, ఫ్యాన్స్ కోరిక. మీరు మేబీ ఈ ఒక్క ఇయర్ చూసి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మెగా ఆప్షన్ 2027 లో కాబట్టి అంతకు ముందు ఏమన్నా వదిలేసే ఛాన్స్ ఉంటే బెస్ట్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ మనం షమి
ఓకే, షమి ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో లేడు. బాగా ఫిట్. అసలు అజిత్ అగర్కర్ ఏమనుకొని అతన్ని ఇండియన్ టీమ్ లోకి తీసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఈ బెంగాల్ తరఫున ఇప్పటికే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అతను. ఇప్పుడు షమీని 11 crores పెట్టి లాస్ట్ ఇయర్ మెగా ఆప్షన్ లో కొనింది. ఇప్పుడు ఆ 11 crores వర్తియా, లేకపోతే సన్ రైజర్స్ ఎవరికైనా ట్రేడ్ చేస్తుందా, వేలంలో పెడతాదా అనేది మనకైతే తెలియదు. ఇప్పటికైతే రూమర్స్ అయితే సన్ రైజర్స్ విత్ నటరాజన్ మాకు ఇచ్చి షమీని మీకు ఇచ్చినట్టు ఢిల్లీతో అయితే రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఆ ట్రేడ్ జరిగితే ఫ్యాన్స్ హ్యాపీ. బట్ ఇఫ్ అగైన్ షమీ గాన ఫామ్ లోకి వస్తే ఇంకా సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఈ దురదృష్టం అదృష్టం ఇవన్నీ మాకు కామన్లే, కానీ ఇది పక్కన పెడితే ఒకవేళ షమి ఢిల్లీకి పోయి నటరాజన్ హైదరాబాద్కి వస్తా అంటే నేనైతే హ్యాపీ రా. ఎందుకంటే చాలా హ్యాపీ. నటరాజను మా ప్యాట్ కమిన్స్ అందరితో బాండింగ్ ఉంది, సో ఈజీగా పోతుంది. కానీ ఎంతైనా షమి లెజెండే. లెజెండ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వడంలో తప్పలేదు, కానీ బట్ స్టిల్ మనకు ఒక సామెత ఉంది, సన్స్ ఫేడ్ అవే వన్ డే. ఎంత పెద్ద లెజెండ్ అయినా ఒక రోజు బ్యాక్ స్టెప్ వేయాల్సిందే. సో మేబీ ఈ ట్రేడింగ్ పాసిబుల్లే, కానీ ట్రేడింగ్ కంటే నేనైతే ఆప్షన్ లో వదిలేస్తారేమో అని నేను ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే ఇండియన్స్ కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీపక్ చహర్, షమి ఇద్దరు పవర్ ప్లే లో వేసే బౌలర్లు, ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్. లైక్ అండ్ లైక్ రీప్లేస్మెంట్ లాగా ఇద్దరు దీపక్ చహర్, షమి ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్యాట్ కమిన్స్ కావాల్సిందే ఆల్రౌండర్స్. దీపక్ చహర్ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. ఇప్పుడు షమిని ఇటు సైడ్ ఇచ్చి ముంబై ఇండియన్స్ కి ఆల్రౌండర్స్ కుదరలేరు. హార్దిక్ పాండ్యా లాంటి ఎక్స్ట్రానరీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి షమి జస్ట్ పవర్ ప్లే లో చేసే మంచి బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ ముంబైకి అవసరం కాబట్టి ఓకే ఛాన్స్. ఈ రెండు టీంల మధ్యలో వచ్చిన రూమర్స్ నిజమే అవ్వచ్చేమో. ఒకవేళ ఈ ట్రేడింగ్ పాసిబుల్ అయితే మరి దీపక్ చాహర్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సెటప్ అవుతాడా? నాకైతే అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే ఆ రాజీవ్ గాంధీ స్టేడియంలో అది అసలు హైవే అనే చెప్పొచ్చు. నన్ను అడిగితే ముంబై అనేది రెడ్ సాయిల్ పిచ్, అక్కడ బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి రాహుల్ చవర్ని లాస్ట్ ఇయర్ 9.6 crores అయినా వదలలేదు. ఎందుకంటే అది ఆ పిచ్ అలాంటిది, ఆ సెటప్ అలాంటిది. ముంబై కావాల్సింది ఓన్లీ పవర్ ప్లే బౌలర్. లాస్ట్ ఇయర్ ఆ మెగా ఆప్షన్ లో భువనేశ్వర్ కుమార్ని టార్గెట్ చేసింది కూడా అందుకే. అప్పుడు వదిలేశారు, దీపక్ చహర్ దొరికిండు, తీసుకున్నారు. కానీ దీపక్ చహర్ అనుకున్నంతగా పర్ఫామ్ చేశాడు, కాకపోతే ఫైనల్కి వెళ్ళలేదు ముంబై. ఇంకా దాన్ని తీసిపారేయలేం కాబట్టి ఒకవేళ ఆలోచించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. నీకు అంత కావాలంటే యాజ్ ఎ ఫ్యాన్స్ గా తమ్ముడిని తీసుకొని అన్నను పంపిస్తాం, దీపక్ చాహర్ ని తీసుకొని రాహుల్ చాహర్ ని కావాలంటే ఇచ్చేస్తాం. రాహుల్ చహర్ కూడా మా ప్లేయరే, కాకపోతే బాగా సెట్ అవుతాడు. కాకపోతే ముంబైకి ఇప్పుడు అల్లా గజనఫర్, శాడ్నర్ లాంటి మంచి స్పిన్నర్ దొరికారు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒక నడిపిస్తారు కాబట్టి పెద్ద స్పిన్ డిపార్ట్మెంట్ లో పెద్ద ప్రాబ్లమే లేదు. ఎందుకంటే విల్ జాక్స్, నమన్దీర్ లాంటి ఇద్దరు రైట్ ఆర్మ్ స్పిన్నర్స్, అల్లా గజనఫర్ లాంటి మిస్టీ స్పిన్నర్, శాండర్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు స్పిన్ లో కొదవలేదని ముంబై ఇండియన్స్ ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇదండి మన ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ మీద ఉన్న రూమర్స్. నెక్స్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ త్రిపాఠి, హూడా, విజయ్ శంకర్ ఈ ముగ్గురు ప్లేయర్స్ మీద ఉన్నంత నమ్మకం ఈ ముగ్గురు ప్లేయర్స్ మీద ఉన్నంత నమ్మకం చెన్నై ఏ ప్లేయర్ మీద పెట్టలేని అనిపించింది ఈ సీజన్ లో. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ యంగ్స్టర్స్ కూడా ఇవ్వలేదు. వీళ్ళకి ఇచ్చిన అవకాశాలు యంగ్స్టర్కి ఇచ్చితే ఈ పాటికి చెన్నై ప్లే ఆఫ్ లో ఉండేదేమో చెప్పలేం. ఫైనల్ ఆ టీంతో అయితే కప్పు కొట్టలేదని అర్థం అయిపోయింది ఫ్యాన్స్ ముందరే. కాకపోతే ఆ వీళ్ళ ముగ్గురిని నమ్ముకొని 9-10 మ్యాచెస్ ఆడిపించింది కాబట్టి నాకైతే అనిపించలేదు. అయితే ఎంత సఫర్ అయినారంటే ఇంజురీస్ అని ఆయుష్ మాథూరే అలాంటి ప్లేయర్స్ ని. కానీ చెన్నై మాత్రం చాలా పకడ్బందీ ప్లాన్ చేసింది. ఎందుకంటే అసలు ఆ ప్లేయర్ కి ఇంజూరీ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. కాబట్టి ప్లేయర్ మధ్యలోనే వేసేసి ఏకంగా డెవాల్డ్ బ్రేవ్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ పట్టుకొచ్చి వాళ్ళు గ్రూమ్ చేసి బాగా చేసి ఇప్పుడు పక్కన పెడితే బ్రేవిస్ ఏమో మామూలుగా T20లో ఏబి డెవిలర్స్ సౌత్ ఆఫ్రికా తోటి పోల్చలేంలే కానీ ఓకే డెవాల్డ్ బ్రేవ్స్ ఫ్యూచర్ స్టార్ అవుతాడని, స్టార్, వన్ ఆఫ్ ది ఫ్యూచర్ స్టార్.
ఇంకోటి ఏంటంటే వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటన్స్. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కావాల్సింది రైట్ ఆర్మ్ స్పిన్నర్. ఎందుకంటే చెన్నై అనేది స్పిన్ పారడైస్, మనకు తెలిసింది ఆ విషయం. స్పిన్ పారడైస్ కాబట్టి వాషింగ్టన్ సుందర్ లాంటి లోకల్ బాయ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు జడేజా ఉన్నాడు, ఎన్ని డేస్ ఆడతాడో చెప్పలేము ఐపీఎల్ లో జడేజా కూడా. సో జడేజా తర్వాత మనకి ఒక లోకల్ బాయ్ లాగా ట్రీట్ చేస్తే ఇద్దరు ఉన్నారు. ఒకటి వచ్చేసి సాయి కిషోర్ జీటీలో ఉన్నాడు. మరి సాయి కిషోర్ కూడా ఒక మంచి ఆప్షన్, కానీ వాషింగ్టన్ సుందర్ ని తీసుకుంటే కూడా చాలా బెస్ట్. అశ్విన్ కూడా తన పోడ్కాస్ట్ లో ఒకసారి చెప్పాడు, వాషింగ్టన్ సుందర్ మీద చెన్నై చాలా ఇన్వెస్ట్ చేసి చూస్తుంది అని. ఒకవేళ ఈ ట్రేడ్ మాత్రం జరిగితే చెన్నై వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. కానీ సుందర్ని అడిగితే ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటన్స్ లో అడుగు పెట్టాడో లేదో, ఇండియా తరఫున T20s, ODIs, టెస్టులు అన్ని కన్సిస్టెంట్ గా అన్ని సెలెక్ట్ అవుతున్నాడు, కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అసలు ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ లేకుండా అసలు స్క్వాడ్ కూడా లేదు ఇండియాది. అలాంటి ప్లేయర్ ఆశీష్ నెహ్రా ఎలా ఉంటాడు? ముందే టెంకానీలు తాగి బాగా ఆలోచించే మనిషి అతను. టెంకాయలు. మరి రెండోది వచ్చేసి సంజు. ఓహో, సంజు శాంసన్ ట్రేడింగ్ అసలు ఆయన గురించి హాట్ టాపిక్. ట్రేడింగ్ అంటేనే సంజు అయిపోయినాడు. అసలు ఎన్ని టీమ్స్ అని కాదు కానీ నేనైతే రాజస్థాన్ లో ఆడని మహాప్రభు అని మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేశాడంట. మరి ఏం ప్రాబ్లమో అయితే తెలియదు మనకి. అప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ కి, ఎందుకంటే మధ్యలో మా ఫ్యాన్స్ కూడా డౌట్ వచ్చింది, అసలు సంజు శాంసన్ అసలు ఇంజరీ నిజంగా అయిందా, రియాన్ పరాగ్ ఎందుకు కెప్టెన్సీ చేస్తున్నాడు, సూర్యవంశీ ఎందుకు వచ్చాడు, ఇవన్నీ రూమర్స్ వచ్చాయి, అన్ని వచ్చాయి. రాహుల్ ద్రావిడ్ కూడా వెళ్ళిపోయాడు మధ్యలోనే. రాహుల్ ద్రావిడ్ కూడా అసలు వీళ్ళంతా ఎవరిని పెట్టాలి, ఎవరిని తీసేయాలన్న డైలమాలో ఉండి రాహుల్ ద్రావిడే నాకు వద్దురా బాబు టీం అని వెళ్ళిపోయినట్టు ఉంది చూస్తేనే. కానీ సంగాకార వచ్చాడు కాబట్టి ఓకే. సంగాకార ఉన్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ అనేది బీస్ట్ అసలు. జాస్ బట్లర్, యుజీ చహల్, అశ్విన్, అసలు రాజస్థాన్ టీం అంటేనే అప్పుడు మంచి ప్రైమ్ లోకి వచ్చింది అప్పుడు. మరి నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ చెన్నైలోకి సంజుని తీసుకుంటే ఆన్ క్యాష్ డీలా, లేకపోతే సంజు శాంసన్ ని చెన్నైకి తీసుకుంటే అసలు వాళ్ళ బ్రాండ్ వాల్యూ మామూలుగా పెరగదు. ఎందుకంటే సంజు శాంసన్ కేరళ ప్లేయర్. మరి జడేజాని కూడా అడిగినాడు అని జడేజాని అడిగాను రూమర్స్ వచ్చాయి. అవును, కాకపోతే జడేజాని అసలు ఒకసారి కప్పే కొట్టించినాడు. అసలు ఆ 2 బాళ్లలో 10 రన్లు కొట్టడము, వీళ్ళని వదిలేసి చెన్నై అనేది వదిలేస్తుందా అంత. ఇంకొక రూమర్ ప్రకారం ఏమంటే, ఓకే మీకు సంజుని ఇస్తాము, మాకు రిటర్న్ లో 2 ప్లేయర్స్ ఇవ్వమన్నారని రూమర్ వచ్చింది. దాంట్లో ఒక వచ్చేసి శివం దుబే అయితే వదిలిపెట్టారు. మామూలుగా చెన్నై లాంటి ఫ్రాంచైజ్ ఛాంపియన్ ఫ్రాంచైజ్ కాబట్టి అసలు ఈ ప్లేయర్స్ ని బ్యాక్ చేసేటట్టుగా చూస్తారు 99%. ఎందుకంటే ఎవరన్నా ప్లేయర్ పర్ఫామ్ చేస్తారంటే ఆప్షన్ లోకి వదిలిపెట్టే ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళ లాయల్ ప్లేయర్స్ ని పర్ఫామ్ చేసే ప్లేయర్స్ అంటే అస్సలు వదలరు. ఇది ఇక్కడితో చెన్నైది అయిపోయిందండి. అండ్ థర్డ్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. వామ్మో, వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఈ 3 టీమ్స్ ట్రేడింగ్ లో ఉన్నంత యాక్టివ్ ఏ టీము లేదు. కేఎల్ రాహుల్, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, ప్లేయర్స్, ఈ నలుగురు ప్లేయర్స్ చుట్టే ఈ 3 ఫ్రాంచైజ్ తిరుగుతుంది. దాంట్లో మన ఢిల్లీ నుంచి మెయిన్ గా బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే కేఎల్ రాహుల్, బిట్వీన్ కోల్కతా ఒకటి అండ్ బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కేఎల్ రాహుల్ ట్రేడ్ చేయడానికి రెడీ సంజు శాంసన్ తో. దానివల్ల నాకైతే పెద్ద యూస్ అయితే ఏం లేదా అనిపిస్తుంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. రెండింటి మధ్య తేడా ఏంటంటే, సంజు ఓపెనర్ గా వస్తాడు, కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ఆడగలుగుతాడు, మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడతాడు. సంజు శాంసన్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో ఆడితే ఆల్రెడీ మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20s లో మనం చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ సెట్ గా ఆడనిపిస్తుంది నాకైతే. కేఎల్ రాహుల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ఉందో తెలియదు, కానీ క్రిస్టియన్ స్టబ్స్ మీద అయితే బాగా ఇంట్రెస్ట్ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫినిషర్. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచెస్ అయితే చూసాం, ఎన్ని మ్యాచెస్ అసలు
5 runs 10 5 runs కొట్టలేక 10 runs కొట్టలేక లాస్ట్ 1 over 2 overs లో కొట్టలేక ఫినిషర్ లేక ఎంత బాధపడ్డారో ఆ లాస్ట్ మ్యాచెస్ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఫినిషర్ లేడనే బాధ అయితే రాజస్థాన్ ఫ్రాంచైజ్ లో ఉందని నాకైతే అర్థమైంది. నన్ను అడిగితే రూమర్స్ ప్రకారం కేఎల్ రాహుల్ అంటున్నారు, కానీ బెస్ట్ డీల్ ఏంటంటే రాజస్థాన్ కి శాంసన్ ని తీసుకోండి బాబు, మాకు స్ట్రప్స్ ని ఇవ్వండి. ఇప్పుడు 18 crores కదా స్ట్రప్స్, అంతా 10 crores ప్లేయర్, 10 తీసుకొని 8 crores క్యాష్ రూపంలో తీసుకుంటే అది బెస్ట్ డీల్ నన్ను అడిగితే. మరి ఢిల్లీ దానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఎందుకంటే ఢిల్లీకి స్ట్రప్స్, మన నిగమ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, విక్రమ్ నిగమ్ అండ్ అశుతోష్ శర్మ, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ డెడ్లీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీ తప్పు చేయకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఇలానే మనం ఓవర్ ది ఇయర్స్ పోతే ఏబిడిని కూడా మన ఢిల్లీ వదిలేసినారు. తర్వాత ఆర్సీబీకి వెళ్ళినాక తను పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. స్ట్రప్స్ కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఒక మంచి స్టార్ ప్లేయర్. ఇప్పుడు ఉన్న T20లో వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్స్టర్ ఫినిషింగ్ చేయడంలో. మరి అలాంటి ప్లేయర్ ని మళ్ళొకసారి వదిలేస్తే, కానీ నాకైతే స్టప్స్ ని ఢిల్లీ వదలదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన ఆప్షన్ లో అసలు 10 teams తో పోలిస్తే ఢిల్లీ చేసినంత మంచి ఆప్షన్ ఏ టీం అయితే చేయలేదు. ఎందుకంటే తెలివిగా కేఎల్ రాహుల్ 20+ crores పోతాను అనుకుంటే 14 crores, స్టార్క్ ఏమో 20 crores పోతాను అనుకున్న 11 crores. అసలు ఇది ఇద్దరు ప్లేయర్లను 23 crores తీసుకున్నా ఆ ఢిల్లీ ఫ్రాంచైజ్. వాళ్ళంత లక్కీ ఎవరు కాలేదు అనిపించింది. కాకపోతే వాళ్ళకి ప్రాబ్లం లాస్ట్ ఇయర్ ఏమొచ్చిందంటే ఆబ్వియస్లీ ఫాస్ట్ బౌలింగ్. స్టార్క్ ని ఒక మ్యాచెస్ 2 matches గెలిపించగలుగుతాడు, కానీ తనకు సపోర్టింగ్ బౌలర్ లేకపోతే ఏం చేయలేడు. మరి అంత బాగా చేసిందంటే ఎవరు అనుకున్నావు అక్కడ? ఎవరు? గుండుమామ గురించి ఎందుకులే, ఆయన ఆప్షన్ స్ట్రాటజీలో పెట్టినంత వాళ్ళ టీమ్ స్ట్రాటజీలో పెట్టితే ఈ పాటికి ఎన్ని కప్పులు వచ్చేటివో ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కోల్కతా గురించి వచ్చేద్దాం. కోల్కతాకి మెయిన్ గా కావాల్సింది కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనర్, ఇండియన్ బ్యాట్స్మెన్. ఇవన్నీ భర్తీ చేయగల ప్లేయర్స్ కేఎల్ రాహుల్. నువ్వు ఇన్నంటున్నావు, ఇంకొక 1 year దాటినావు అనుకో, రసూల్ అని ఇప్పుడే 37 అతని ఏజ్, మళ్ళా నరైన్, వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఫినిషర్. అసలు నన్ను అడిగితే కోల్కతా టీం మొత్తం చేంజ్ కావాలా. టీం మీద పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకుని వచ్చి ఒక లెఫ్టీ మీద పెట్టింది, ఆయన ఏమో దండంబ్ర బాబు అని పెట్టేసినాడు. అతను ఎవరు కాదు, వెంకటేష్. ఈసారి ఆబ్వియస్ గా వెంకటేష్ నాయర్ ని వదిలిపెట్టే ఛాన్సెస్ అయితే 99% అనిపిస్తుంది. ఎందుకంటే 23 crores ఒక ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్. అసలు ఇండియాకి జస్ట్ ఒక వరల్డ్ కప్ మ్యాచ్ 3-4 matches ఆడారు. అది కూడా ఫెయిల్డ్ టోర్నమెంట్ లో 2021 లో చూసాం. అది ఎక్కువ పర్ఫార్మ్ కూడా చేయలేదు అతను. వెంకటేష్ నాయర్ అయితే ఆబ్వియస్ గా వదిలేస్తారు. వెంకటేష్ అసలు శ్రేయస్ అయ్యర్ ని కొనేది పోయి వెంకటేష్ ని పొరపాటున ఉన్నారో మరి అర్థం కాదు. కోల్కతా నైట్ రైడర్స్ ఏం ప్లాన్ చేసిందో మరి. కాకపోతే హెన్రీ క్లాసెన్ కోల్కతాకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే హెన్రీ క్లాసెన్ పోయేటట్టు అనుకున్నామని ఆల్రెడీ మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు SRH ఉంది, 15 crores వరకు మేము పెడతాము అని వాళ్ళైతే కూర్చున్నారు. ఒక 1 crore అటు అయినా 16 దాకైనా ఓకే అని పెట్టుకుంటారు. మరి వీళ్ళ కాడున్న 23 crores మొత్తము మళ్ళీ ఒకసారి క్లాసన్ మీద ఇన్వెస్ట్ చేసినారనుకో, ఇంకా క్లాసన్ ఏమన్నా కెప్టెన్సీ చేయగలుగుతాడు? అక్కడ చేయలేడు. మళ్ళీ వాళ్ళకి బౌలర్స్ అయితే ఒక ఫాస్ట్ బౌలర్ కావాలా. హర్షిత్ రాణా అయితే ఫామ్ లో లేడు. హర్షిత్ రాణా ఇప్పుడు ఇండియన్ టీమ్ లో ఉన్నంత కేకేఆర్ టీమ్ లో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది అభిషేక్ నాయర్, మామూలు ఆయన కాదు. ఆయన ప్లేయర్స్ ని చూడాడు, అసలు తను పర్ఫామ్ చేస్తున్నాడా లేదా. ఇప్పుడు అభిషేక్ నాయర్ వచ్చిందో లేదో, ఎప్పుడైతే అభిషేక్ నాయర్ కోల్కతాకి హెడ్ కోచ్ అయ్యాడో లేదో, అయిపోయా మాకు రోహిత్ శర్మ కావాలా అని ఫ్యాన్స్ రూమర్స్. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ శర్మ, కేఎల్ రాహుల్, మళ్ళీ ఇషాన్ కిషన్ అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో కొత్త క్లాస్ అను. ఇన్ని రూమర్స్ మధ్యలో పాపం కేకేఆర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు.
అసలు ఇన్ని రూమర్స్ మధ్యలో పాపం కేకేఆర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూనే ఎట్లనో అనిపిస్తుంది నాకైతే. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అదిరిపోయే రిప్లైతో సమాధానం ఇచ్చింది అందరికి ఫ్యాన్స్ కి. ఎందుకంటే వాళ్ళు ఏకంగా పోస్టే పెట్టేశారు, మేము ఎక్కడ ఇండైరెక్ట్ గా మేము రోహిత్ శర్మని వదలము, ఎంఐ ఫ్యామిలీ అని బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మరి పెట్టారు రోహిత్ శర్మని. దాన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ముంబై తన సొంత ఊరు, సొంత ఫ్యాన్స్ కాబట్టి అసలు రోహిత్ శర్మని అయితే అసలు వదిలిపెట్టారు. రోహిత్ శర్మ గురించి క్యాప్టెన్సీ లేదు కాబట్టి ఆబ్వియస్ గా ప్రతిసారి రూమర్స్ వస్తానే ఉంటాయి, దాని గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఢిల్లీతో అయితే రూమర్ ఏంటంటే కేఎల్ రాహుల్ ని ట్రేడ్ చేసుకుందామని అనుకుంటే మరి ఢిల్లీ వాళ్ళు రిటర్న్ లో మాకు రింకు సింగ్, రమన్దీప్ సింగ్ ని ఇస్తారా అని అడిగారంట. మరి రింకుని వదిలేస్తారా? గాడ్స్ ప్లాన్ బేబీ. రింకు సింగ్ ని వదిలిపెట్టే ఛాన్స్ అయితే నాకైతే అనిపించలేదు, ఎందుకంటే ఎస్ఆర్కే కి ఫేవరెట్ ప్లేయర్ రింకు సింగ్. మేము గ్రూమ్ చేసాము, మేము ఇండియా తరఫున ఆడిపించాము. ఇంకా రింకు సింగ్ అయితే మామూలుగా అభిమానం ఉండదు ఎస్ఆర్కే మీద. నాకైతే ఎస్ఆర్కే వదిలిపెట్టడం నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి మాకు ఏ ప్లేయర్ వద్దు, మాకు ఏ ప్లేయర్ వదులుకోము అన్నట్టు ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ ఉన్నంత ఫామ్ లో ఏ ప్లేయర్స్ లేరు. టీమ్ డేవిడ్ ఏమో ఆస్ట్రేలియాకి మ్యాచ్లు గెలిపిస్తున్నాడు, రొమారో షెపర్డ్ ఏమో బౌలింగ్ వేసి మ్యాచ్లు గెలిపిస్తున్నాడు, హెజిల్వుడ్ ఏమో గాడ్ అయిపోయాడు, అసలు ప్రతి ఫార్మాట్ లో దుమ్ము రేపుతున్నాడు. అసలు తెలిసిందే కదా, వాళ్ళ ప్లేయర్స్ ఉన్నంత ఫామ్ లో ఏ ప్లేయర్స్ లేరు నన్ను అడిగితే. ఇంకా వాళ్ళు ట్రేడింగ్ చేసే అవకాశం ఎలాగో లేదు, ఎందుకంటే దినేష్ కార్తిక్ ఎప్పుడైతే టీంకి వచ్చాడో అప్పటి నుంచి మంచి రోజులు మొదలయ్యాయి ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్. మాకు అసలు ట్రేడింగ్ తో సంబంధం లేదు, మాకు సంబంధం లేదయ్యా, మేము వేలంలో తేల్చుకుంటాం అన్నట్టుగా ఉన్నాయి. మరి లక్నోకి ఓకేనా? 27 crores పెట్టి కొన్నారుగా వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ అయితే వదలరు, ఎందుకంటే సంజీవ్ గోవాన్క ఇప్పుడేమో కేన్ విలియమ్సన్ మెంటర్ గా వచ్చాడు. ఇంకా ఈ రోజు టామ్ మూడీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టామ్ మూడీ గ్లోబల్ అడ్వైజర్ అంట లక్నోకి. వీళ్ళింత కోఆర్డినేషన్ తో ఉంటే మాత్రం రిషబ్ పంత్ అయితే ఆబ్వియస్ గా వదలరు. అండ్ వాళ్ళ టీం మొత్తం మంచిగానే సెట్ అయి ఉంది, మాక్రమ్, మార్ష్ అంతా ఓకే. వాళ్ళకి ఇంజురీస్ నుంచి వాళ్ళకి ఇష్యూ మెయిన్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్. మయాంక్ యాదవ్ ని నమ్ముకున్నారు ఈ సీజన్ అంతా నమ్ముకున్నారు కాబట్టి సీజన్ అంతా బౌలింగ్ ప్రాబ్లం వచ్చింది. 5 బౌలర్స్ తో అయితే డిఫెండ్ చేయలేకపోయారు, ఎందుకంటే ఓపెనింగ్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వాళ్ళిద్దరు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశారు. ఈజీగా 200, 180 కొట్టగలిగింది. కాకపోతే రిషబ్ పంత్ ఎంత ట్రై చేసినా 5 బౌలర్స్ తో అయితే డిఫెండ్ చేయలేకపోయాడు. కాబట్టి 6th బౌలర్ ఆప్షన్, 7th బౌలర్ ఆప్షన్ అయితే ఈజీగా ఈసారి లక్నో సూపర్ జైంట్స్ అయితే టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏమైందో. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ కి పోయే ముందర మనం లక్నో గురించి మాట్లాడైతే దిగ్వేష్ రాథీ గురించి కూడా వస్తుంది ట్రేడింగ్ అని. మరి నిజంగా చేస్తారా లేకపోతే దిగ్వేష్ రాథీ ఎంత బాగా ఆడతాడో, ఎటు వెళ్తాడో, ట్రేడ్ చేస్తాడో, పెడతాడో తెలియదు, కానీ అతను కట్టే ఫైన్లు అతను కడతాడో తెలియదు. ఫ్రాంచైజీ మేము కట్టాల్సి వస్తుందో అన్న భయంతోనే ఎక్కువ ఫ్రాంచైజీ మేము కొనకూడదేమో ఆలోచనలు ఎక్కువ ఉంటదేమో నాకైతే అనిపిస్తుంది. నేనైతే లక్నో వదిలిపెట్టదా అనుకున్నా. మేబీ యాటిట్యూడ్ ఉండొచ్చు కానీ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. మంచి వికెట్స్ తీశాడు. రవి బిష్నాయ్ కంటే దిగ్వేష్ రాథీ బౌలింగ్ వచ్చినప్పుడు ఎంజాయ్ ఎక్కువ చేశారు ఫ్యాన్స్. మేబీ తీయకపోవచ్చు, అది మేబీ ఫేక్ అయిన ఉండొచ్చు, ట్రూ అయిన ఉండొచ్చు. అండ్ పంజాబ్ కింగ్స్ విషయంలోకి వచ్చేసి రికీ పాంటింగ్ అసలు ఇలాంటి విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు. వాళ్ళకి కావాల్సింది మెయిన్ గా ఎవరు అంటే ఫారెన్ బౌలర్. లాస్ట్ ఇయర్ ఫెర్గ్యూసన్ నమ్ముకున్నారు, ఫెర్గ్యూసన్ కి మధ్యలో ఇంజురీ అయ్యేసరికి ఫాస్ట్ బౌలింగ్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈసారి మంచి ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. యుజీన్ ఏమో వదిలేసి మళ్ళా బైబ్యాక్ చేద్దామని ఉన్నారు, ఎందుకంటే 18 crores అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే యూసుఫ్ చహల్ ఎలాగో ఇండియాకి ఆడట్లేదు, ఎలాగో T20s ఆడట్లేదు, క్రికెట్ కి దూరంగా ఉన్నాడు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రాంచైజీ నమ్మలేదు అతన్ని ఒకటేసారి టీమ్ లోకి వచ్చి పర్ఫామ్ చేసి వికెట్స్ ఏమంటే నాకు ఫ్రాంచైజీ అయితే నమ్మదు.
మరి ఎంత గ్రూమ్ చేస్తారు, ఎంత నమ్మకం పెట్టుకుంటారు చాహల్ మీద అయితే. నేనైతే వదిలేసి మళ్ళీ బైబ్యాక్ చేస్తారేమో అనుకుంటున్నా. బైబ్యాక్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే టీం ఇండియా తరపున ఆడి హైయెస్ట్ వికెట్ తీశాడు ఆల్మోస్ట్. స్పిన్ బౌలర్స్ స్పిన్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇప్పుడు హర్షదీప్ వెళ్ళాడు ఇప్పుడు హర్షదీప్ ఫస్ట్ వచ్చాడు కానీ దానికన్నా ముందు అయితే చాహలే ఉన్నాడు. కాబట్టి అతను వరల్డ్ కప్ అయితే ఆడలేదు కానీ ఇంపార్టెంట్ ప్లేయరే. మరి చూద్దాం ఏమవుద్దో, రికీ పాంటింగ్ ఏం ఆలోచిస్తాడో చూద్దాం. నాకు తెలిసి అన్ని టీమ్స్ గురించి మేమైతే కవర్ చేసామని అనుకుంటున్నాం. మేము ఇంతసేపు మాట్లాడింది అవన్నీ ట్రేడింగ్ చేస్తారో లేదో తెలీదు, అవన్నీ ఫ్యాక్ట్స్ అని మేము అనట్లేదు, జస్ట్ ఇవన్నీ రూమర్స్. మన సోషల్ మీడియాలో, స్పోర్ట్స్ ఛానల్స్ లో మీరు మా పోడ్కాస్ట్ కాకుండా వేరే వాళ్ళ పోడ్కాస్ట్ చూసినా కూడా ఇలాంటి రూమర్సే టర్న్ ఓవర్ అవుతున్నాయి. మేము కూడా ఇంకా ఈ రూమర్స్ తో ఒక వీడియో చేసాము. నెక్స్ట్ వీడియో మేము మాదేదో కొత్తగా ప్రయత్నించాము, ఫస్ట్ మేము కొత్తగా స్టార్ట్ చేస్తాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. నాట్ ఓన్లీ క్రికెట్, కబడ్డీ ఈవెన్. అండ్ we forgot to say congratulations to women's team. కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ ఉమెన్స్ టీమ్. వరల్డ్ కప్ కొట్టినందుకు. ఎలాగో చాలా ఎప్పుడో ధోని 2011 లో వరల్డ్ కప్ కొట్టాడు, అప్పటి నుంచి ఇండియా తరపున వరల్డ్ కప్ రాలేదు. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఆబ్వియస్ గా ఓకే వరల్డ్ కప్ మెన్స్ కొట్టలేకపోయారు 2023లో, 2025లో కొట్టారులే ఉమెన్స్ అని కొంచెం సంతోషంలో అయితే ఉన్నారు. వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏ టీమ్స్ నుంచి ఏ కీ ప్లేయర్స్ రిలీజ్ చేస్తారో ఆప్షన్ ముందు అది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. శరత్ సైనింగ్ ఆఫ్.